వెళ్తున్నట్టు వస్తున్న వార్తలను కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఖండించారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ఆర్సీపీలోనే ఉంటానని తేల్చి చెప్పారు. టీడీపీ మునిగిపోయే నావలాంటిదన్న మేకా ప్రతాప్ అప్పారావు మొట్టమొదటి నుంచి తాను వైఎస్ఆర్ అభిమానినని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీని వీడనని చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేసిన ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్నారు ప్రతాప్ అప్పారావు. మనం తెలుగుదేశం పార్టీలోకి నేను వెళ్ళే ప్రసక్తి లేదని ఇప్పటికి 50 సార్లు చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను మొట్టమొదటి నుంచి నేను రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిని. ఆయన వల్ల నూజివీడికి ఎన్నో తిరిగొచ్చారు. ఇవాళ త్రిపురైకి రావడం అంటే సామాన్య విషయం కాదు. నూజివీడు దాహాన్ని తీరవడానికి మంచినీళ్ళు అడిగితే ఆయన మంచినీళ్ళు 70 కోట్లు పెట్టి కృష్ణానది నుంచి నూజివీడు తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మరి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే చనిపోయారో మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకముందే జిల్లాలోనే నేను మొట్టమొదటిసారి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది. మొట్టమొదటి నేను వెళ్ళి జాయిన్ అయ్యా ఈ ప్రాంతంలో. దేనికి జాయిన్ అయ్యాను నేను? ఇవాళ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన చనిపోయాడు కదా అని చెప్పేసి నేను ఆయన మోసం చేయకుండా ఆయన కొడుకు ఉన్నటువంటి అయ్యాడ బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు ఆయన పట్టు నడిచాం. మేమందరం నడిచాం. ఇక్కడి నుంచి వందలాది మంది ఇక్కడి నుంచి ఆటోలు వేసుకొని వెళ్ళి అయ్యాడ ఏంటంటే అవరగడ్డలో ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను ఎందుకు చెబుతున్నానంటే బయట వాళ్ళు ఏదో అంటుంటారు, ఎవరో వెళ్ళిపోయారండి, మీరు వచ్చేసారా, మీరు కూడా వెళ్ళిపోతున్నారా అని. నేను ఎందుకు వెళ్తాను? నేను రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిని. ఆయన చనిపోయాడని ఆయన కొడుకుని నేను మోసం చేయలేను. ఆయన కూడా ఉంటాం. రాజకీయాల్లో ఉన్నది కాలం. ఇక్కడ ఏంటంటే ఆ టీవీలో పడింది, ఈ టీవీలో పడింది అని చెప్పేసి కొంతమంది చెబుతున్నారు. ఇవాళ ఏ టీవీలో పడిందో నేను చూస్తాను. వాళ్ళ మీద ఏంటంటే ఖచ్చితంగా నేను పరువు నష్టం దావా వేస్తాను.